ప్రైస్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకపరంగా కూడా ఫ్రెండ్షిప్ డే గురించి చాలా కొటేషన్స్ ఉన్నాయి. స్నేహం అంటే భుజం మీద చేసి నడవడమే కాదు, కానీ నీకు ఎన్ని కష్టాలున్నా నీ వెనక నేనున్నానని భుజం తట్టడమే నిజమైన స్నేహం అంట. తర్వాత స్నేహితుడు ఆనందంలో ఉన్నప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలంటండి, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాలంటండి. దేవుని స్తోత్రం. తర్వాత మరి ఒక వ్యక్తి అన్నాడు, లోకంలో బోల్డ్ ఆస్తులు సంపాదించిన లేని ఆనందం ఒక మంచి స్నేహితులను సంపాదించుకుంటే ఆనందం కలుగుతుందంట. తర్వాత స్నేహం అనేది ఒక దారం లాంటిది అంట, సన్నని దారం లాంటిది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో మరి స్నేహం గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు అంటే విడువక ప్రేమిస్తాడండి. హల్లెలూయా. చూసారండి ఎంత మంచి మాట. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. తర్వాత ఒక మాట రాయబడింది ఏంటంటే, నీ కష్టదినమున నీ దగ్గర ఉన్న సహోదరుల దగ్గరికి వెళ్ళడం కంట దూరంగా ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళడం మేలు, మంచిది అని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. ఈ విధంగా స్నేహం గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మరి యేసుప్రభు కూడా ఏమన్నాడండి? యేసుప్రభు ఏమన్నాడంటే, ఆయన శిష్యుల్ని ఏమన్నాడంటే, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడంటండి. అంటే శిష్యులు కూడా దేవుడు ఏం పిలిచాడు? స్నేహితులని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మరి తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాడు కన్నా గొప్పవాడు ఎవడు లేడంటండి. స్నేహితుడి నిమిత్తం ప్రాణం పెట్టేవాడు కన్నా గొప్పవాడు లేడంటండి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా స్నేహం గురించి అనేకమని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి మనము స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఈ లోకంలో కూడా సామెత ఉంది, 6 నెలల్లో ఆడితో స్నేహం చేస్తే ఈడు ఆడవుతారంటండి. మరి మంచివాడితో స్నేహం చేసి మంచి నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు. కానీ మరి చెడు స్నేహాలు చేసి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారండి, మా అమ్మాయి చాలా మంచిదండి, పలానా అమ్మాయి స్నేహం చేసి పలానా అబ్బాయి స్నేహం చేసి ఇలా చెడిపోయాడండి, ప్యాకెట్ నేర్చుకున్నాడండి, కోడిపందాలు నేర్చుకున్నాడండి, దొంగతనాలు నేర్చుకున్నాడండి, ఇలాగే వ్యభిచారంలో నేర్చుకున్నాడండి, ఇలా సినిమాలతో మొదలెట్టాడండి, ఇలా చెడిపోయాడండి, పలానా వాడు స్నేహం చేసి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మరి మంచి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. కాబట్టి మనం స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము స్నేహం చేయాలి. మరి మన ఇరుగుపొరుతో స్నేహం చేసేటప్పుడు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, మరి ఆఫీసుల్లో ఉన్నవారు స్నేహం చేసేటప్పుడు, అలాగే నువ్వు హై స్కూల్లో ఉంటున్నా, నువ్వు కాలేజీ చదువుకుంటున్నా, ఒకవేళ స్టూడెంట్గా ఉన్నావు అనుకో ఆ కాలేజీల్లో ఆ స్కూల్లో స్నేహం చేసేటప్పుడు కూడా చాలా ఆచితూచి నువ్వు స్నేహం చేయాలి. వారు ఎలాంటి వారు ఏంటని వాళ్ళ ప్రవర్తనను గమనించి నువ్వు స్నేహం చేయాలి. అందరూ ఎవరితో పడితే వారితో నువ్వు స్నేహం చేయకూడదు. ఎందుకంటే మరి ఒక మాట ఉందండి, ఏంటంటే మరి స్నేహం పేరుతోటి అనేక మంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? స్నేహం చేసి స్నేహం పేరుతో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ కాలం కదండి, అంతా కంప్యూటర్ కాలం అన్నారు కదా. ఇప్పుడు స్నేహం అంతా ఇప్పుడు ఏంటండి, ఫేస్బుక్ స్నేహాలు ఎక్కువైపోయినాయండి. ఫేస్బుక్ స్నేహాలు ఇది వరకు చక్కగా తెలిసిన వాళ్ళతోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి, చదువుకుంటున్న విద్యార్థులతోటో స్నేహం చేసేవారు. ఇప్పుడు ముక్కు మొహం తెలియదు, వాళ్ళు ఏ రాష్ట్రమో తెలియదు, ఏ దేశమో తెలియదు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. కానీ ఆ ఫేస్బుక్లో ఏం చేస్తున్నారు? స్నేహం చేస్తున్నారు. స్నేహం చేసి ఫేస్బుక్లో స్నేహం చేసి ఆర్థికంగా, లైంగికంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా భయంకరమైన స్నేహాలు జరుగుతూ ఉన్నాయి చాటింగ్ల ద్వారా. కాబట్టి మనం స్నేహం చాలా జాగ్రత్తగా చేయాలి. మరి అలాగే మరి మన తల్లిదండ్రులు కూడా మరి ఏం చేయాలండి, మరి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో అలానే ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి. హల్లెలూయా. మరి ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరితో చాటింగ్ చేస్తున్నారో
మరి ఎవరితో తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో పిల్లలు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఏంటి. పట్టించుకోకుండా విడిచిపెట్టేయకూడదు. పర్లేదులే నా పిల్లలు మంచోళ్ళు అనుకోకూడదు. మంచోళ్ళే ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భయంకరంగా ఇప్పుడు సమాజం ఎక్కడ బాగోలేదండి ఏంటి, భయంకరంగా పడిపోతూ ఉన్నారండి స్నేహం పేరు చెప్పి. సహోదరుని స్నేహం ఎవరితో చేస్తున్నావు, ఎలా చేస్తున్నావో నువ్వు పరిశీలన చేసుకో ఒకసారి అంటే. ఫ్రెండ్షిప్ చేయడం మంచిదే అండి. ఇంకా తర్వాత స్నేహం, నిజమైన స్నేహం ఎప్పుడు తెలుస్తుంది తెలుసండి? నిజమైన స్నేహం ఎప్పుడు తెలుస్తుంది? మనం ఆరోగ్యపరంగా అంటే ఆర్థిక పరంగా అంటే జ్ఞానంలో అన్ని విషయాల్లో మనము మంచి స్థితిలో మంచి స్టేటస్లో ఉన్నప్పుడు, ఆనందంలో సంతోషంలో ఉన్నప్పుడు మనతో చేసే స్నేహం నిజమైన స్నేహం కాదు. ఒకవేళ అయితే ఉండొచ్చు కానీ మనం నిజం కష్టాల్లో బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడే మనతో నిలబడేవాడే, మనతో ఉన్నవాళ్ళే నిజమైన స్నేహం, నిజమైన స్నేహితులండి అండి. ఇప్పుడు మన కష్టాల్లోనూ సమస్యల్లో ఉన్నప్పుడు మన కోసం నిలబడినోడే నిజమైన స్నేహితుడు. అంతా బాగుంటే అందరూ అండి, మరి బెల్లం ఉన్నా కూడా చీమలు వస్తాయి అంటారు కదండి. అలాగా అంతా బాగుంటే అందరూ స్నేహం చేస్తారు చక్కగా అందంగా ఉన్నప్పుడు ఏంటి, మనకు అన్ని విషయాల్లో మంచి స్టేటస్ ఉన్నప్పుడు ఏంటి. కానీ అలా కాదు, మన కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడే నిజమైన స్నేహం. చూస్తారండి మరి పరిశుద్ధ దేవుడు కూడా యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు, నిస్వార్థమైన స్నేహితుడు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఏం చెప్పాం? తను స్నేహితుడి నిమిత్తం ప్రాణం పెట్టిన వాడి కన్నా గొప్పవాడు ఎవరు లేరు అంటారు. కానీ యేసయ్య అంటే దాన్ని ఏం చేశాడు? మన అందరి పాపాల నిమిత్తము, భూమి మీద ఉన్న ప్రజలందరి పాపాల నిమిత్తాన్ని ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మనం ఇంకా భక్తిహీనంగా ఉండగానే, పాపులుగా మనం ఉన్నప్పుడే ఆ దేవుడు ఆ పరలోకాన్ని నిడిచాడు, భూలోకానికి వచ్చి నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చి తన నిజమైన ప్రేమ ఏదో మనకడలా చూపించాడు. దేవుని స్తోత్రం. సరే, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. సహోదరుడా, మరి ఈ యొక్క మెసేజ్ ఏంటన్నా, నీవు మరి ఎవరితో స్నేహం చేస్తున్నావు అంటే నీ స్నేహం ఎలాగుంది అంటే నీ స్నేహం వల్ల నువ్వు నష్టపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా అండి. చూడండి, ఎందుకంటే స్నేహం పేరు మీద ఎన్నో అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే భయంకరమైన అంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపారం పరంగా అనేక మంది నష్టపోయిన వారు ఉన్నారు. కాబట్టి స్నేహం చేస్తాను నువ్వు అవనస్తుడు అవనే, మధ్య వయసులో ఉన్నవాడు అవనే అండి, చిన్నవాడు అవనే అండి. ఇదివరకు స్నేహం అండి చాలా బాగుండేదండి అండి, ఎంతో నిస్వార్థంగా ఉండేది అండి. మరి ఇప్పుడు స్వార్థం పెరిగిపోయిందండి. కొంతమంది స్నేహం అండి పైకి ఎంతో మంచి స్నేహం చేసినట్టుగా ఉంటారు, ఫ్రెండ్షిప్ చేసినట్టుగా ఉంటారు, ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది హృదయం అసూయ ఉంటుందండి అండి, వారవలేనితనం అసూయ పెట్టుకుని స్నేహం చేసేవారుగా ఉంటారు అండి. అలాంటి స్వార్థపూరితమైన అసూయతో కూడిన స్నేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి సహోదరు, ఒకసారి నువ్వు స్నేహం చేయొద్దని అని చెప్పట్లేదు, కానీ నువ్వు అసలు స్నేహం చేసేటప్పుడు నువ్వు ఎవరితో చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని అది నువ్వు గమనించుకుని నువ్వు స్నేహం చేయాలి. దేవుని స్తోత్రం. యేసయ్య కూడా మరి యేసయ్యతో నువ్వు మొదటిగా నువ్వు స్నేహం, ఆయనకన్నా మించి స్నేహితుడు అండి, ఆయన ప్రాణ స్నేహితుడు అండి. ఆయన హల్లెలూయా, నిస్వార్థమైన స్నేహితుడు. ఇంకా బైబిల్లో ఇంకో మాట ఉంది, నీ ముఖ్య స్నేహితుడిని నువ్వు నమ్మొద్దని కూడా ఉంది. కొంతమంది పాపం ఎంతో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి అండి బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు అండి, మెయిన్ ఫ్రెండ్ అని ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్నేహంతో ఎంతో గాయపరిచిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు అండి. స్నేహం విఫలమైందని మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా మరి ఉన్నారు. కాబట్టి ఈ ప్రకృతిలో స్నేహం కన్నా మించింది లేదు. స్నేహం చాలా గొప్పదే. అయితే ఆ స్నేహం ఎలా ఉండాలంటే నిస్వార్థంగా ఉండాలి అండి. కులం మాత్రం చూసుకొని స్నేహం చేయకూడదు, స్టేటస్ని చూసుకుని స్నేహం చేయకూడదు. స్నేహం అంటే స్నేహమే, ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. అది కాలం మారే కొద్ది, రోజులు మారే కొద్ది స్నేహంలో మార్పు రాకూడదు అండి. చాలామంది ఇప్పుడు చూస్తూ ఉంటామండి, బాల్యంలో స్టార్ట్ అయిన స్నేహం అలాగా అంటే యవ్వన కాలంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో వచ్చినా కూడా కొనసాగుతున్న స్నేహాలు కూడా ఉన్నాయి. సహోదరుడా, ఒకసారి నువ్వు స్నేహం ఎలా చేస్తావు, ఎవరితో చేస్తున్నావో ఆలోచించుకుని జాగ్రత్తగా స్నేహం చేయండి.
మొదలుగా యేసయ్యతో స్నేహం చేయండి. ఆయన మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు.